ఓసీలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓసీ సంఘం జిల్లా అధ్యక్షులు జనగాం సంతోష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓసీలకు రిజర్వేషన్ల వల్ల వేరే కులాలు నష్టపోతాయని చట్టసభలో సభ్యుడిగా ఉన్న తీన్మార్ మల్లన్న ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఓసీ సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఏ కులానికి ఏ మతానికి ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించినా తామెప్పుడు అభ్యంతరం తెలపలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే ఓర్వలేనితనంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19.5% ఓసీలు ఉన్నారన్నారు. కానీ 6.5% ఉన్నారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అసలు నిచ్చెన దాచి కాకి లెక్కలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. మల్లన్న గారు ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మరి మొన్న కామెంట్లు చేయడం జరిగింది. ఓసీలు ఒక 6.5 మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని చెప్పి, ఓసీల రిజర్వేషన్ల వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది. నేను ఆయనని సూటిగా అడుగుతున్నా, ఏదైతే నువ్వు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావో, ఓసీ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావో, దీనికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఓసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఆయన మరి ఈ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన 10% రిజర్వేషన్ వల్ల ముదిరాజులు ఇతర కులాలు నష్టపోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి మేము ఓసీ సంఘాలు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కులానికి రిజర్వేషన్లు ప్రకటించినా కానీ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. మరి మోడీ గారు మొన్న ఈ ఓసీ సంఘాలలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. తీన్మార్ మల్లన్న మరి ప్రత్యేకంగా ఆయనకు మరి కులాల మధ్యన చిచ్చుపెట్టి రాష్ట్రంలో ఏదో అల్లకల్లం సృష్టించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. మాకు మరి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా లెక్కల్లో మాత్రం 19.56 మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము.